జస్ట్ 10th క్వాలిఫికేషన్ తోనే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఐబీలో అయితే జాబ్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో ఏ మాత్రం లేట్ చేయకుండా దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేయడానికి ట్రై చేయండి. ఇంతకీ పోస్ట్ పేరు వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ పోస్ట్ అనమాట. సో మన వీడియోలో ఈ పోస్ట్ కి సంబంధించిన కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడడానికి ట్రై చేయండి. మన వీడియోని చాలా మంది చూస్తున్నారని ఎవరు లైక్ చేయట్లే. జాబ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసి వీడియోగా క్రియేట్ చేయడానికి నేను చాలా కష్టపడుతున్నా. మీరు ఒక్క లైక్ కొడితే చాలు ఇలాంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ ని క్రియేట్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో మన వీడియోని చూడడమే కాకుండా లైక్ గాన కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేను పోస్ట్కి సంబంధించిన డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన పోస్ట్ అనమాట ఇది. దీనికైతే ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోండి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా రేర్ పీస్ అనమాట. సో దీనికి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలని ట్రై చేయండి. డిస్క్రిప్షన్ ఆఫ్ ది పోస్ట్ చూసుకుంటే అంటే ఈ పోస్ట్కి సంబంధించిన వివరాలు చూసుకుంటే ఒకసారి నేమ్ వచ్చేసి ఈ పోస్ట్ నేమ్ వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అన్న పోస్ట్ అయితే రిలీజ్ చేసేసారు. సో దీనికి సంబంధించిన క్లాసిఫికేషన్ చూసుకుంటే గ్రూప్ సి, అండర్ గ్రూప్ సి జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి కి సంబంధించిన పోస్ట్ అనమాట ఇది. అలాగే ఈ జాబ్ కి సంబంధించిన శాలరీ పేమెంట్ చూసుకుంటే అండర్ లెవెల్ 3 పరంగా శాలరీ పేమెంట్ అయితే చేస్తారు. 21,700 నుంచి 69,100 వరకు అయితే శాలరీ పేమెంట్ చేస్తారు. మాక్సిమం అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని 40,000 పైన అయితే శాలరీ పేమెంట్ చేస్తారు. నెక్స్ట్ ఈ పోస్ట్ కి సంబంధించిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనే కాదు, ఈ పోస్ట్ కి ఏ క్వాలిఫికేషన్ కావాలని ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఒక్కసారి ఆ పోస్ట్ కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి జస్ట్ 10th పాస్ అయితే చాలు ఈ పోస్ట్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ పోస్ట్ కి సంబంధించిన వేరే క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయని చూసుకుంటే ఒకసారి పొజిషన్ ఆఫ్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ మోటార్ కార్స్ LMV issued by a complaint authority అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. ఈ పోస్ట్ కి మీరు అప్లై చేయాలనుకుంటే మోటార్ కార్ కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ మోటార్ మెకానిజం, ద క్యాండిడేట్ షుడ్ బి ఏబుల్ టు రిమూవ్ మైనర్ డిఫెక్ట్స్ ఇన్ ద వెహికల్ అంటే కార్ కి సంబంధించిన మెకానిజం మీద మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి మనకి. అంటే కార్ కి సంబంధించిన ఇంజన్ గురించి కానీ లేకపోతే మిరర్స్ గురించి కానీ టైర్స్ గురించి కానీ మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. టైర్స్ ని ఎలా రిమూవ్ చేయాలి, స్టిప్ ని ఎలా మార్చాలి అని మినిమం నాలెడ్జ్ ఉంటే చాలు ఈ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డ్రైవింగ్ ఏ మోటార్ కార్స్ ఫర్ ద లాస్ట్ 1 year ఆఫ్టర్ ఆబ్టైన్డ్ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. ఎప్పుడైతే మీకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిందో ఆ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినప్పటి నుంచి 1 year ఎక్స్పీరియన్స్ అయి ఉండాలి. అంటే 1 year ఎక్స్పీరియన్స్ అనే కాదు, ఇప్పుడు 1 year బ్యాక్ నేను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను అనుకోండి, నేను ఈ 1 year లో కార్ అయితే డ్రైవ్ చేసి ఉంటాగా. సో ఎక్స్పీరియన్స్ అనే సర్టిఫికేట్స్ అని ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 year అంటే నార్మల్ గా 1 year మీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని 1 year అయితే చాలు ఈ పోస్ట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఒకసారి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 27 years, 18 నుంచి 27 మిడిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీకు 18 కన్నా ఎక్కువ ఉండి 27 కన్నా తక్కువ ఉంటే ఈ పోస్ట్ కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఈజ్ రిలాక్సబుల్ బై 5 years ఫర్ SC ST అండ్ బై 3 years ఫర్ OBC క్యాండిడేట్స్. SC ST వాళ్ళకి వచ్చేసి 5 year ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే OBC క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు మాక్సిమం ఏజ్ వచ్చేసి 27 కదా, 27 + 5 years అంటే 32 years. SC వాళ్ళు వచ్చేసి 32 year ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అలాగే OBCకి వచ్చేసి 3 years కదా, ఇప్పుడు 27 + 3 అంటే 30 ఏజ్ ఉన్న వాళ్ళు కన్నా ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 30 years ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే నోట్ చేసి పెట్టారు. నోట్ 1 చూసుకుంటే ఒకసారి ద పోస్ట్ ఆఫ్ SAMT అంటే సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ అనమాట. SAMT అంటే is not defined subtainable for any category of person with benchmark disability PSW BDS hence they need not apply అంటే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ పోస్ట్ కి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు నార్మల్ గా సెక్యూరిటీ అసిస్టెంట్ అనేది మోటార్ ట్రాన్స్పోర్టింగ్ కి సంబంధించిన పోస్ట్ కాబట్టి, అంటే ఇక్కడ మోటార్ ట్రాన్స్పోర్ట్ అంటే కార్స్ లేదా బైక్స్ లేదా డ్రైవ్ చేయాల్సిన జాబ్ కాబట్టి ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి ఈ పోస్ట్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే
చూసుకుంటే ట్రయల్ 1 వచ్చేసి ఎగ్జామ్ అనమాట. అలాగే ట్రయల్ 2 చూసుకుంటే ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. మోటార్ మిషన్స్ గురించి అలాగే డ్రైవింగ్ కి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ట్రయల్ 2 లో. అలాగే ట్రయల్ 1 లో వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ MCQs 5 పార్ట్స్ కంటైనింగ్ 100 క్వశ్చన్స్, అంటే 5 పార్ట్స్ గా డివైడ్ చేసేసారు. అలాగే ఈ 5 పార్ట్స్ అనేది 100 మార్క్స్ అనేది కంటైన్ చేస్తుంది. ఈచ్ 1 క్వశ్చన్ కి 1 మార్క్ అయితే అబ్టైన్ చేస్తారు. ఈ 5 పార్ట్స్ కి సంబంధించిన సబ్జెక్ట్ చూసుకుంటే ఒకసారి జనరల్ అవేర్నెస్, బేసిక్ ట్రాన్స్పోర్ట్ డ్రైవింగ్ రూల్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఈ 5 సబ్జెక్ట్ కి సంబంధించిన ఎగ్జామ్ అయితే మనకు ఉంటుంది. టోటల్ గా అయితే 100 మార్క్స్ మీద అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ 100 మార్క్స్ సంబంధించిన ఎగ్జామ్ కి వచ్చేసి 1 అవర్ టైం డ్యూరేషన్ ఉంటుంది. నెక్స్ట్ ట్రయల్ 2 చూసుకుంటే ఇంటర్వ్యూ అనమాట. మోటార్ మెకానిజం లేదా డ్రైవింగ్ కి సంబంధించిన ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ట్రయల్ 2 అయితే. ట్రయల్ 2 లో ఒకసారి చూసుకుంటే ద క్యాండిడేట్ వుడ్ బి రిక్వైర్డ్ టు డ్రైవ్ ఏ మోటార్ వెహికల్ as instructed by instructor, practical knowledge of candidates about the vehicle and removal of మైనర్ డిఫెక్ట్స్ ఇన్ ద వెహికల్. అంటే ఇక్కడ మీకు డ్రైవింగ్ కి సంబంధించిన టెస్ట్ అయితే ఇంటర్వ్యూలో వచ్చేసి మీకు డ్రైవింగ్ కి సంబంధించిన టెస్ట్ అయితే పెడతారు. అలాగే మైనర్ డిఫెక్ట్ అంటే ఇప్పుడు స్టెప్నీలు మార్చడం, అలాగే బండి ఇంజిన్ ఆయిల్ మార్చడం, అలాంటి మైనర్ మేజర్ కాదు, మైనర్. ఈ వెహికల్లో ఏదైతే చిన్న చిన్న పనులు ఉన్నాయో అవి అయితే టెస్ట్ చేస్తారు. చిన్న పనులు అయితే టెస్ట్ చేస్తారు. అలాగే ఇంటర్వ్యూకి వచ్చేసి 50 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే 50 మార్క్స్కి వచ్చేసి టైం డ్యూరేషన్ అనేది ఏం మెన్షన్ చేయలే. మీ ఇంటర్వ్యూ అప్పుడైతే టైం డ్యూరేషన్ అనేది పెడతారు. నెక్స్ట్ దేర్ విల్ బి ఏ మినిమం కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ 40% ఫర్ ట్రయల్ 2. ఇక్కడ ట్రయల్ 2 అంటే ఇంటర్వ్యూ అనమాట. ఇంటర్వ్యూకి వచ్చేసి 40% కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఉంటుంది. 40% అంటే ఇప్పుడు 50 అంటే 100% అనుకోండి. అలాగే 40% అంటే 20 మార్క్స్ అనమాట. 20 మార్క్స్ అనేది కట్ ఆఫ్ ఉంటుంది. 20 మార్క్స్ కన్నా తక్కువ వస్తే మాత్రం మీరు ఫెయిల్ అయినట్టు ఇంటర్వ్యూలో. 20 మార్క్స్ కన్నా ఎబోనే రావాలి. నెక్స్ట్ సెంటర్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే ఒకసారి, అంటే మీ ఎగ్జామినేషన్ కి సంబంధించిన సెంటర్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి చూసుకుంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసి అనంతపూర్, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఇక్కడ మెన్షన్ చేసిన 10 సిటీస్ లో అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్. ఈ 5 సిటీస్ ఏదైతే మెన్షన్ చేశారో ఆ 5 సిటీస్ లో మీరు ఎగ్జామినేషన్ సెంటర్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుందాం. ఈ నోటిఫికేషన్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే ఓపెనింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ చూసుకుంటే 6th సెప్టెంబర్ 2025 నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ రోజు అనమాట. ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ చూసుకుంటే అంటే క్లోజింగ్ డేట్ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి 28th సెప్టెంబర్ 2025 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఓన్లీ త్రూ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ బై లాగిన్ ఆన్ ద మహాస్ వెబ్సైట్. అంటే www.mha.gov.in ఈ వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు. లేదా www.nsc.gov.in ఈ వెబ్సైట్ లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ త్రూ ఎనీ అదర్ మోడ్స్. ఇక ఏ మెథడ్స్ లేవు అన్నమాట అప్లికేషన్ చేసుకోవడానికి. సో ఇదన్నమాట ఈ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఇంకోటి ఏంటంటే ఈ నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అనేది ఇంకా జనరేట్ కాలే. ఆ లింక్ జనరేట్ అవ్వగానే మన నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. సో ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అప్డేట్లో అయితే ఉండండి.